కాకినాడలో ఈరోజు సినీ నటుడు సుమన్ గారు అయితే పర్యటిస్తున్నారు. కాకినాడలో ఈరోజు బీసీకి సంబంధించిన ఒక సభలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కాకినాడలో పర్యటించి ఈరోజు సభలో పాల్గొన్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే నేను ఒక బీసీ కమ్యూనిటీ పుట్టిన మనిషి కాబట్టి బీసీలో ఆల్ ఓవర్ ఇండియా ఉంటున్నారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క సమస్య ఉంది. సో ఇక్కడ ఏంటంటే బీసీలందరికీ న్యాయం జరగలేదు. మన లెక్క అదే నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో రిజర్వేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ కానీ వాటి మీద చేయాలి. సో ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ దానికి ప్రాపర్గా ముందు తీసుకెళ్ళే మనిషి లేడు. అందుకే ఇందాక నేను చెప్పానంటే ఒక డిప్యూటీ సీఎం, బీసీ డిప్యూటీ సీఎం కావాలి. అది లేడీ ఉండొచ్చు, జెంట్స్ ఉండొచ్చు. కనీసం మేము చెప్పిన ఒక 100లో ఒక 50 అయినా గవర్నమెంట్కి వెళ్తాయి. వాటిలో ప్రయారిటీ ఏది ఉందో, సో ముఖ్యంగా ప్రయారిటీ మనం ఏం చేస్తున్నామంటే డెవలప్మెంట్ అయితే గవర్నమెంట్ చేస్తుంటుంది. కానీ మెయిన్గా బీసీలో సీనియర్ సిటిజన్స్, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఎవరికైతే హౌస్ ఇల్లు లేదో, ఇట్లాంటివన్నీ కొంచెం సార్ట్అవుట్ చేసి ఆల్రెడీ కొన్ని వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు. అందుకే వృత్తిపరంగా చెప్పాను. వృత్తిపరంగా ఇప్పుడు గౌడ్స్ కమ్యూనిటీకి ఉందంటే వాళ్ళ ఎరాక్, టాడీ షాప్, వైన్ షాప్ ఉంది. అది ఇప్పుడు వాళ్ళకి లేదు. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. ఆ వృత్తి వాళ్ళదే. సో అది అట్లా వాళ్ళు కొంచెం హెల్ప్ ఇవ్వాలి. అలా ఒక్కొక్క వృత్తి ఉంది, అట్లా వాళ్ళందరికీ ఇవ్వాలి. అండ్ మహిళలు కూడా ఏంటంటే వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ ఉద్యోగాలు, మెయిన్ ఎంప్లాయ్మెంట్ అది చేయాలని చెప్పాను. అంటే బీసీలకు ఎప్పటి నుంచో రాజ్యాధికారం కావాలని కూడా కోరుకుంటున్నారు. దానికి సుమన్ గారు కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నారు త్వరలో? రాజగారికి ఇప్పుడు ముందు అదే చెప్పాను. ఇప్పుడు ఒక మీటింగ్ జరిగేటప్పుడు మీరు అందరు రావాలి. మన సంఖ్య ఎంతో ఉంది, మన నంబర్ ఎంతో తెలియాలి అవతల వాళ్ళకి. తెలియకపోతే వాళ్ళకి ఇవ్వాలా వద్దా, అంత ఉందా లేదా అని చెప్పి వాళ్ళ డౌట్ ఉంటుంది. అదే వచ్చి వేరే కులం వాళ్ళు ఏంటంటే వాళ్ళు జరిగినప్పుడు మొత్తం వస్తున్నారు. అందుకే నేను చెప్పాను అందరూ బిజీయే, ఎవరు ఖాళీగా లేరు. కానీ ఇలాంటి ఫంక్షన్ డైలీ జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. జరిగినప్పుడు మీరు రండి, 1 గంటగా 2 గంటలకు రండి, మన శక్తి ఎంతో చూపించండి. అప్పుడు మనం అడగడానికి కూడా మనకు ఒక వాల్యూ ఉంది, రీజన్ ఉంటుంది. ఏమీ లేకపోతే ఎట్లా అడుగుతాం? సో ఆ విధంగా అంటే 1 by 1 ఇది ఓవర్ నైట్గా జరగదండి. 1 by 1 చేస్తూ ఇప్పుడు ఇది ఈ ఏదైతే రాజ్య పాలిటికల్గా ఏవైతే చేయాలో అది వ్యాపారంలో చేయాల్సినది. ఎడ్యుకేషన్, విద్య విషయంలో చాలామంది ఇప్పుడు బీసీ యూత్ అంతా బాగా చదువుకుంటూ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో గవర్నమెంట్ వాళ్ళకి అంటే వాళ్ళని చెక్ చేసి వాళ్ళకి ఆర్థిక విషయంలో చదువుకి చేయాలి, వైద్య విషయంలో కూడా చాలామందికి చేయాలి బీసీకి. ఎందుకంటే ఆ విధంగా చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటాం. పోనీ అది లేకపోతే ఇది అని, అది లేదు ఇది లేదు అన్నప్పుడు చాలా బాధగా ఉంది. ఓట్ల వరకు, ఎలక్షన్ వరకు వాడుకోవడం, తర్వాత వదలడం. ఇదేమవుతుంది రేపు అన్నీ ఆలోచిస్తే రేపు చాలా పెద్ద ఫోర్స్ కింద తయారై మళ్ళీ అది ఒక డిఫరెంట్ పవర్గా అవుతుంది. అలా కాకుండా అందరూ బాగుండాలి. ఇప్పుడు నేను ఏదో బీసీ ఉండాలి కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, కమ్మ, రెడ్డి, వెల్లమ అందరూ బాగుండాలి. మైనారిటీస్ అందరూ ఉండాలి. కానీ అందరికీ న్యాయం జరగాలి, చెయ్యాలి. అది ప్రభుత్వం పని చేయాలని చెప్పి నా కోరిక. హైదరాబాద్లో కూడా మీరు ప్రచారం చేశారు. అప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్టీలు కాదని మీరు ప్రచారం చేసిన అభ్యర్థి కూడా గెలిచడం కూడా తెలుస్తుంది. అక్కడ ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ మీద వెళ్ళానండి. అంటే శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ ఫాదర్ నాకు బాగా ఫ్రెండ్ అనంత మాత్రాన ఎలక్షన్ వేరే, ఇది వేరే. సో పొజిషన్ చూశాను. బీసీ కమ్యూనిటీ అక్కడ మనుషులు లేరు ప్రాపర్గా. యూత్ అతనికి మంచి అవగాహన ఉంది. నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు రన్నింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. 3 ఏళ్ళలో ఏమేమి చేసుకోవడానికి అవుతుందో మీరు చేసుకోండి. వేరే సెంటర్ నుంచో వేరే అపోజిషన్ పార్టీ ఏం చేయలేరు. ఆ విధంగా మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ చెప్తూ నవీన్ని 25,000 ఓట్స్ మీద గెలిపించాను. అంటే ఆయన టైం బాగుంది, ఆయన గెలిచాడు, మనం దాంట్లో కూడా ఉన్నాం, అంతే అనమాట. ఆంధ్రలో ఎలా ఉంది పరిపాలన? అంటే కూటమి పాలన ఎలా అనిపిస్తుందో? పక్కన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, పక్కన చంద్రబాబు పాలన ఏ విధంగా అనిపిస్తుంది? బీసీలకు ఎటువంటి గుర్తింపు వస్తుంది? సరే, ఇప్పుడు ఒక కాంబినేషన్. నార్త్ మోడీ గారు దీంట్లో ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 3 పార్టీలు కలిసినప్పుడు డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా జరగాలి. ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా 3 years ఉంది. ఈ 3 yearsలో బ్రహ్మాండంగా, ఎందుకంటే సెంటర్ నుంచి ఏదైనా ఫండ్స్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి అప్రోచ్ ఉంది, వాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి. అంటే యూత్లో మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు, యూత్కి ఏమేమి చేయాలో ఆయన చెయ్యాలి. అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ సైడ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఉన్నారు. బీజేపీ పార్టీ అటు నార్త్, అదే సెంటర్ నుంచి ఏం కావాలో చేసి మంచి అవకాశం, ఇది చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా ఆంధ్ర, అదే అమరావతి ఈసారి దీంట్లో డెవలప్ అవ్వాలి. వైజాగ్ డెవలప్మెంట్ అని అంటున్నారు. అవన్నీ ఏంటంటే ఈ 3 years లోపల అది స్టార్ట్ అయిపోవాలి. అంతేగాని మళ్ళీ చేస్తున్నాం కాదు, స్టార్ట్ అయిపోయి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీరుతాయి.
అలాగే అందరికీ న్యాయం జరగాలన్నమాట. అంటే త్వరలో ఏపీలో కూడా స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో బీసీలకి ఎంత కోటా ఉంటే బాగుంటుంది మీరు భావిస్తున్నారు? ఎంత డిమాండ్? ఇప్పుడు మా బీసీలు అదే చెప్తున్నా, సెన్సస్ తీసుకోండి. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన సెన్సస్ తీసి 42% డిక్లేర్ చేశారు. అలాగే బీసీలు కూడా మీరు సెన్సస్ తీయండి, ఆంధ్రాలో ఎంత ఉన్నారో చూసి దానికి తగ్గ న్యాయం చేయండి అంటున్నా. నేను ఎక్కువ అడగట్లా, ఎంత పర్సంటేజ్ ఉందో అంత న్యాయం చేయండి అంటున్నా. చేయాలి, సెన్సస్ చేయాలి. త్వరలో మీ బీసీ సంఘాలు ఏదన్నా పార్టీకి మద్దతు తెలుపుతారా, లేదంటే త్వరలో సుమన్ ఏమైనా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనుకోవచ్చు? అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే పార్టీ ఈరోజు జనాలు అందరూ కలిసి ఈ పార్టీలను ఎన్నికల్లో వాళ్ళు ఎన్నుకున్నారు. అది బీజేపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. తప్పులు చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అది వాళ్ళకి 5 years టర్మ్ ఇవ్వాలి. 5 yearsలో వాళ్ళు చేయకపోతే అప్పుడు మనం చూస్తాం. అప్పుడు మనం చూసి వాళ్ళే కంటిన్యూ అవ్వాలా, అలయన్స్ వేరే ఏదైనా రావాలా, లేదా ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేయాలి. ఇప్పుడు డిస్టర్బ్ నేను చేయను, ఎలా మూమెంట్ చేయాలి. మిస్టేక్లు ఉంటాయి, మనిషి అయినప్పుడు తప్పులు ఉంటాయి. ఆల్రెడీ తప్పులు జరిగింది అంటున్నారు, అది సరిదిద్దుకోవాలి, చేయాలి. సో సపోర్ట్ అందరూ చేయండి, పార్టీలకి చేయండి, జనసేనకి చేయండి, టీడీపీకి చేయండి, బీజేపీకి చేయండి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అంతేగాని డిస్టర్బ్ చేసి చేయడం అది నాకు ఇష్టం లేదు. 2029లో సుమన్ గారు ఎక్కడైనా తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని అన్నారు. ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఆ ఐడియా లేదు. సో చూద్దాం, డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత అప్పుడు ఏదైనా అవసరం ఉంటే నేను తప్పకుండా వస్తాం, ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే బీసీలకు సంబంధించిన ఒక సభలో పాల్గొన్నారు. బీసీలకి అన్ని పార్టీలు కూడా సరైన గుర్తింపు ఇవ్వాలంటూ కూడా ఆయన అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా బీసీలకి ఆ రాజ్యాధికారం దిశగా కూడా ప్రతి పార్టీ కూడా కృషి చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏపీలో కావచ్చు, మొత్తం ఏదైనా పార్టీ, అన్ని పార్టీలు కూడా బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీసీలకు అలాగే అన్ని విధాలు కూడా అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉండాలి. అలాగే ఒక లెక్కల ప్రకారంగా బీసీలు అయితే ఎక్కువ ఉంటున్నాం, కానీ పదవుల ప్రకారంగా కూడా బీసీలు యొక్క ఇచ్చేటువంటి పదవులు చాలా తక్కువగా ఉంటున్నాయంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తారు. రాబోయే ఎన్నికలు కావచ్చు, ప్రతి దాంట్లో ఉన్న బీసీల ప్రాధాన్యత ఇస్తూ అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిపాలన ఏదైతే బీసీలకు అందవలసిన అన్ని కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా కూడా అన్ని ప్రభుత్వాలు చేయాలి. కూటమి పాలన ఇప్పటికే అందరూ కూడా విమర్శలు చేయకుండా ఇప్పుడైతే అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా బీసీలకు అయితే మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే బీసీలకి రాజ్యాధికారమే కాకుండా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా కావాలంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు కాకినాడలో అలాగే ఈరోజు ఆయన సుమన్ బీసీ రత్న కూడా ఈరోజు అయితే ఆయన అయితే సత్కరించారు. ఈరోజు సభలో పాల్గొని ఈ యొక్క బీసీల కోసం అయితే బీసీలకు అండగా ఉంటారంటూ కూడా నాయనతో పోరాటం చేస్తామని కూడా ఈ హీరో సుమన్ అయితే ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.